జపాన్ ఒకప్పుడు ఇంత డార్కెస్ట్ థింగ్స్ చేసిందంటే మీరు ఎవ్వరు నమ్మలేరు. 1932-1945 టైంలో జపాన్ కంట్రోల్లో ఉన్న చైనా టెరిటరీలో అయితే చాలా డార్కెస్ట్ థింగ్స్ చేసేవారు. దాని పేరు యూనిట్ 731. ఇది ఒక సీక్రెట్ రీసెర్చ్ సెంటర్ కింద బయటికి చెప్పుకుంటూ వచ్చారు, కానీ లోపల జరిగేది మాత్రం చాలా దారుణం. వాళ్ళ దేశంలో ఉన్న ఖైదీలు అందరమైనా చాలా వరకు హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశారు. వాళ్ళకి కొత్త కొత్త వ్యాధులను ఎక్కించి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా చనిపోతారని టెస్ట్ చేశారు. ఖైదీలందరికీ ప్లేగ్ వ్యాధి అండ్ కలర్ లాంటి వ్యాధులన్నీ ఎక్కించి వీళ్ళందరూ ఎలా చనిపోతారని ఒక రీసెర్చ్ చేశారు. వీళ్ళందరూ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేకుండా వీళ్ళందరినీ చంపేశారు. ఇక్కడుండే పేషెంట్లందరినీ నేమ్స్తో కాదు నెంబర్స్తో పిలిచేవారు. డాక్టర్స్ అందరూ వైట్ కోట్లు వేసుకొని వచ్చి వీళ్ళందరికీ సింపుల్గా ఎక్స్పెరిమెంట్స్ చేసుకుని వెళ్ళిపోయేవారు. అండ్ ఇందులో చాలా పెద్ద పెద్ద నేమ్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ ఇది అవ్వడం కూడా వార్ మధ్యలో అయింది, ఎందుకంటే వార్ అయిన తర్వాత కానీ దాని ముందు కానీ చేస్తే చాలా వరకు బయటకు వచ్చేస్తాయి కాబట్టి. అండ్ వార్ కంప్లీట్గా అయిపోయింది అండ్ ఈ విషయాలన్నీ చాలా వరకు బయటకు వచ్చేసాయి. అండ్ ఈ కేసు కోసం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.